బన్సాలి విడిదిల్లు కోట్ల ఫంక్షన్ హాల్ దగ్గర సాయి అగ్రో ఇండస్ట్రీస్ ఎదురుగా తౌడు ఫ్యాక్టరీ ఉండి రోడ్ భీమవరం సెల్ 9440184408 9665544695 తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సత్కరో పీపుల్ ఫౌండేషన్ తరపున పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చెనరంగనిపాలెంలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుణేశ్వరరావు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంను ఏర్పాటు చేశారు. వైద్య శిబిరాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. ఇండియా నుంచి వెళ్లి అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడి స్వదేశంపై ఉన్న అభిమానంతో పేదవారికి వైద్య సహాయం అందించాలనే ఆలోచనతో ముగ్గురు చిన్నారులు ఆలోచించడం చాలా అభినందనీయమని తోట సీతారామలక్ష్మి అన్నారు. భీమవరంలోని ప్రసిద్ధి చెందిన వైద్యులచే శిబిరంలో ఉచిత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. ఇదే కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సెల్ ఫోన్ వాడకంపై కలిగే నష్టంపై వివరించినట్లు తెలియజేశారు. ఓకే కానీ ఇక్కడ మనమే అంటే స్పాన్సర్ చేసారా కూడా ఇవన్నీ ఇలా చూసేది అసలు పేరెంట్స్ కి కనెక్షన్. సో నేను బందర్ నుంచి నా అమ్మ వైజాగ్ నాన్నగారు చాలా మెగా క్యాంప్ పెట్టడం చాలా చాలా సంతోషం. ముఖ్యంగా దీనికి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గుణేశ్వరరావు గారు చాలా దాదాపు ఒక 20 రోజుల నుంచి ఆయన మన తెలుగుదేశం పార్టీ కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాలకు అతీతంగా ఆయన ఈ క్యాంప్ గురించి చెప్పడం అవేర్నెస్ తేవటం ఇది చాలా సంతోషం. ఎందుకంటే ఇలాంటి తప్పనిసరిగా జరగాలి. చాలా మంది స్లమ్లో హాస్పిటల్స్కి వెళ్ళలేక వైద్యం చేయించుకోలేక చిన్న చిన్న వాటికి అవాయిడ్ చేసే పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ స్కూల్లో ఎందుకంటే దీనికి దాతలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఈ రోజున ఏదైనా అమ్మాయిలే చేయగలుగుతారు అనే దానికి నిదర్శనం ఇది. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు మన పక్కనే బందర్ కావచ్చు వైజాగ్ కావచ్చు వెళ్ళి అమెరికాలో సెటిల్ అయ్యి వాళ్ళ పిల్లల చదువులు అక్కడ చదువుకుంటున్నారు. వాళ్ళు ఈ రోజున మరి మన ఇండియా వచ్చి ముఖ్యంగా మన భీమవరంలో ఈ మెగా క్యాంప్ పెట్టడం అనేది చాలా అభినందనీయం. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీకరి పింగళి. నేను యుఎస్ లో నార్త్ కేరళైనా నుంచి వచ్చా. నేను ఇప్పుడు 12th క్లాస్ లోకి వెళ్తున్నాను. మాకు ఇక్కడ మా గోల్ ఏంటంటే ఇక్కడ అందరికీ మంచి ఆరోగ్యం ఉండడానికి సహాయం చేయడానికి. అందుకనే మా చుట్టాలు అందరూ ఇక్కడ భీమవరంలో చదువుకున్నారని మాకు ఇక్కడ అవకాశం మిస్ గుణేశ్వరరావు గారు చెప్పినప్పుడు ఇక్కడ అవకాశం ఉందని సహాయం చేయడానికి మాకు చాలా ఎక్సైట్మెంట్ వచ్చింది ఇక్కడ వచ్చి సహాయం చేయొచ్చు. ఇండియా వాసులు వీళ్ళందరూ కూడా అండి పిల్లలు శ్రీకరి నిహిత గాయత్రి అనే పిల్లలు ఇండియా వాళ్ళు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు అమెరికాలో స్థిరపడి వీళ్ళ ఫాదర్స్ అందరూ కూడా అమెరికాలో జాబ్ చేసుకుంటే స్థిరపడ్డారు. వాళ్ళు మనకి ఇండియాకి ఏదైనా సేవ చేయాలని చెప్పి నాకు వీళ్ళు అడిగితే రండి మీరు ఇక్కడ స్కూల్లో ఇక్కడ మా భీమవరంలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేద్దాము, పేదవాళ్ళకి బ్లడ్ టెస్ట్లు చేసి అన్ని రకాలు చేసి తర్వాత డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ బట్టి మిగిలిన మెడిసిన్స్ కూడా ఇస్తే బాగుంటుంది అన్నాను. సరే వీళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేసి ఇక్కడ సర్వీస్ చేయడానికి వీళ్ళు ఒప్పుకున్నారు. వీళ్ళు సత్కరో పీపుల్ ఫౌండేషన్ వాళ్ళకి నేను చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు అమెరికాలో స్థిరపడి కూడా ఇండియాని మర్చిపోకుండా ఇక్కడ సేవ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చినందుకు గాను వీళ్ళందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే వీళ్ళు రేపు స్కూళ్ళల్లో కూడా ఇంటర్నెట్ గేమింగ్ మీద అంటే పిల్లలకి ఎటువంటి ఎక్కువగా గేమ్స్ ఆడుతుంటారు ఇంటర్నెట్లో కూడా, సెల్ ఫోన్లోను కంప్యూటర్లోను ల్యాప్టాప్లోను. వాళ్ళకి మైండ్ డిస్టర్బ్ అయిపోయి వాళ్ళు సైకో కింద తయారవుతున్నారు. దాని గురించి ఈ పిల్లల ముగ్గురు కూడా రేపు స్కూళ్ళల్లో పిఎస్ఎం గర్ల్స్ హై స్కూలు, జేఎల్బి హై స్కూలు, ఎస్యు స్కూలు ప్లస్ చెన్నంగనపాలెం హై స్కూల్ వీళ్ళు క్యాంప్ పెట్టి పిల్లలకి స్లైడ్స్ అవన్నీ పెట్టి కూడా వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ప్రోగ్రామ్ అనేది రేపు కూడా కండక్ట్ చేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా చంచలమైన సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణ అంశం దేశం నలుమూలలా సంచలనాన్ని రేపుతోంది. 59 కులాల మధ్య గొడవలు పెట్టారు అని, ఇంకా దేశ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టి 59 కులాల మధ్య చిచ్చు రేపుతున్నారని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు కోనాల జోసెఫ్ అన్నారు. భీమవరం అంబేద్కర్ సెంటర్లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి మధు మాట్లాడుతూ రాష్ట్రపతి పరిధిలో గల 341 ఆర్టికల్ ప్రకారం కాకుండా తీర్పు రావడం దురదృష్టకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక ప్రెసిడెంట్ గంటా సుందర్ కుమార్, ఆర్ఎంపీ డాక్టర్ ఇల్లూరి సంపత్ కుమార్, గొల్లమందల స్టోన్లీ జోన్స్, భీమవరం ఆటో యూనియన్ వైస్ ప్రెసిడెంట్ బేతాళ కమలాకర్, ఇది రవికుమార్, బుంగా ఆదాం, గొల్లా రాజకుమార్, దాతల సందీప్, పెట్టెం ప్రభాకర్, జల్లం దినేష్, పాలపర్తి జోనా, ప్రముఖ అడ్వకేట్ కాటం స్టాన్లీ రాజ్, ప్రొఫెసర్ పిల్లి అమృతరావు, మహిళా మండలి సమైక్య విపత్తి సత్యమేణి, బాతు మాణిక్యాలరావు, కోన రంజిత్, సత్య శాంతికుమారి, వల్లూరి రత్నరాజు, బిరుదుగడ్డ రమేష్ బాబు, పొన్నమండ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జైభూములు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం. మరి ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు మరి ఏకపక్ష నిర్ణయంతో ఎస్సీ వర్గీకరణ చేయడం అనేది చాలా దారుణం. మరి 2005వ సంవత్సరంలో మరి సుప్రీంకోర్టు వారు ఎస్సీ వర్గీకరణ మరి కుదరదని, అదే సుప్రీంకోర్టు వారు మరి చెల్లుబాటు కాదని తీర్మానం చేసిన సుప్రీంకోర్టు మరి 2004లో మరి ఎన్డీఏ ప్రభుత్వం మరి మద్దతుతో మరి ఆ కుశల కుతంత్రాల మరి వ్యత్యాసాలతో ఈ రోజున మరి అన్నదమ్ములుగా ఉన్న మమ్మల్ని 2 వర్గాలుగా విడదీయడం అనేది మరి సుప్రీంకోర్టుకి తగదని కూడా ఈ రోజున మరి ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి తరపున మేము తెలియజేస్తున్నాం. వ్యతిరేక పోరాటం చేస్తున్నాం. ఏది ఏమైనప్పుడు కూడా మరి ఈరోజు మరి ప్రజాస్వామ్యంలో ఏదైనా కానీ ఒక తీర్మానం చేయాలంటే రాజ్యాంగంలో పార్లమెంటులో ఆమోదం పొంది మరి రాష్ట్రపతి ఆమోద ముద్ర పొందిన తర్వాతే దాన్ని మన సుప్రీంకోర్టు వారు ప్రకటించవలసిన మరి రాజ్యాంగంలో ఉన్న నీతిని బట్టి తెలియజేస్తున్నాం. మరి ఇవన్నీ కూడా కాకుండా మరి ఈ రోజున ఎస్సీ మరి వర్గీకరణ చేసి అన్నాదమ్ములకు ఉన్న మరి మాలల్ని మాదిలను కూడా మరి ఎడతీసి మరి 59 కులాలకి అన్యాయం చేయడం అనేది జరిగింది. మరి రాజ్యాంగంలో 341 ఆర్టికల్ ప్రకారం మరి ఏదేమైనా కానీ ఆర్టికల్ అనుసరించి మరి ఒక రాజ్యాంగంలో ఉన్న విధానాలని ముందుకు తీసుకెళ్లిన బాధ్యత సుప్రీంకోర్టు ఉంది. సుప్రీంకోర్టు అనేది మరి దేశానికే ప్రథమ పాత్ర పోషిస్తూ న్యాయాన్ని ముందుకు సాగిస్తున్న మరి సుప్రీంకోర్టే మరి జాతుల్ని, కులాలని, మతాలను కూడా విడగొట్టి పాలించడం అనేది చాలా దారుణం. ఈ పరిస్థితిలో ప్రధానమంత్రి కూడా రిజర్వేషన్ కావాలి, ముఖ్యమంత్రి రిజర్వేషన్ కావాలి, అలాగే మరి మరి అలాగే మరి లా అండ్ ఆర్డర్లో కూడా మరి కోర్టులో కూడా మరి రిజర్వేషన్లు కావాలని కూడా ఈ మరి ఎస్సీ వర్గీకరణ పోరాట కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ రోజున మరి ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తరఫున ఈ ఎస్సీ వర్గీకరణ మరి మీరు విరమించకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేస్తామని కూడా తెలియజేస్తూ మరి అలాగే ఈ నెల 27వ తారీఖున దేశవ్యాప్తంగా బంద్ కూడా చేయడానికి మరి ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి మేము ముందుకు వస్తున్నామని కూడా తెలియజేస్తున్నా. నా పేరు కోన జోసెఫ్. మరి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తరఫున నేను అందరికి కూడా మరి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లల కోడేరులో పంచాయతీ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. 6 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ పంచాయతీ ఆఫీస్ ముందు బైఠాయించి ధర్నా చేశారు. 5 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత కొన్నేళ్లుగా ఎలక్ట్రీషియన్, ట్యాంక్ వాచర్, కంప్యూటర్ ఆపరేటర్, స్లీపర్గా విధులు నిర్వహిస్తున్నామని, కొందరు కావాలనే జీతాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని వాపోయారు. జీతాలు రాకపోవడంతో అప్పులు చేసుకుని బ్రతుకుతున్నామని, స్కూల్ పిల్లల ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి వచ్చిందని, అధికారులు వెంటనే స్పందించి తమ జీతాలు ఇప్పించాలని పంచాయతీ ఉద్యోగులు కోరుతున్నారు. గొల్లగూడ గ్రామ పంచాయతీ మా జీతాలు మాకు ఇవ్వాలి. గొల్లగూడ గ్రామ పంచాయతీ మా జీతాలు మాకు ఇవ్వాలి. గొల్లగూడ గ్రామ పంచాయతీ మా జీతాలు మాకు ఇవ్వాలి. 5 నెలల జీతాలు ఇవ్వాలి. 5 నెలల జీతాలు ఇవ్వాలి. 5 నెలల జీతాలు ఇవ్వాలి.
5 నెలల జీతాలు 5 నెలల జీతాలు 5 నెలల జీతాలు గొల్లగూడ గ్రామ పంచాయతీ మా జీతాలు మాకు ఇవ్వాలి. 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 గ్రామ పంచాయతీ మా జీతాలు మాకు ఇవ్వాలి. జీతాలు ఇవ్వాలండి. గొల్లగూడ పంచాయతీ జీతాలు 5 నెలల జీతాలు ఇవ్వాలండి. జీతాలు ఇవ్వాలి. జీతాలు ఇవ్వాలి. జీతాలు ఇవ్వాలి. జీతాలు ఇవ్వాలి. 5 నెలల జీతాలు 5 నెలల జీతాలు 5 నెలల జీతాలు జీతాలు ఇవ్వాలి. జీతాలు ఇవ్వాలి. జీతాలు ఇవ్వాలి. జీతాలు ఇవ్వాలి. గొల్లగూడ గ్రామ పంచాయతీ మా 5 నెలల జీతాలు మాకు ఇవ్వాలి. గొల్లగూడ గ్రామ పంచాయతీ నేను గొల్లగూడ గ్రామ పంచాయతీ నందు ట్యాంక్ వాచర్గా పనిచేస్తున్నాను గత 4 సంవత్సరాల నుంచి. మొన్న మార్చికి మా టెండర్లు అయిపోయినాయి. మళ్ళీ టెండర్లు పిలిచారు. టెండర్లు పిలిస్తే మేము పాత టెండర్లకే కంటిన్యూషన్గా చేస్తుంటే మాకన్నా తక్కువ టెండర్లు వేసే కొంతమంది దురుద్దేశంతో మమ్మల్ని తీసేయాలని చెప్పేసి తక్కువ టెండర్లు దాంట్లో 14,000 చేసి జీతానికి వేసి కుర్రాడు మానివేసి మళ్ళీ అతనే 9,000 జీతానికి వేసి మమ్మల్ని తీసేయాలని చెప్పి దురుద్దేశంతో తక్కువ టెండర్లకు వేసి మమ్మల్ని చేసుకునివ్వకుండా మా జీతాలు రాకుండా చేస్తామని చెప్పేసి జనాల దగ్గర అక్కడ ఇక్కడ వాగుతూ మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారండి. ఇప్పుడు మాకు ప్రస్తుతానికి 5 నెలలు బట్టి మాకు జీతాలు రాలేదు. సర్పంచ్ గారి వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, మాకు సెక్రటరీ గారి వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళిద్దరూ కూడా సంతకాలు పెట్టేశారండి. కానీ యువపీఎడ్ గారు సంతకం పెట్టట్లేదు. మేము పంచాయతీ విధులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జనాలకు వాటర్ ఇవ్వడం కానీ పంచాయతీలు ఎటువంటి పనులు చేయాలన్నా కూడా అన్ని పనులు కూడా చేస్తున్నాం మేము. కానీ మేము శాంతియుతంగా ఏంటంటే ఈ రోజు మాకు 5 నెలలు బట్టి జీతాలు రావాలి. మా ఇంట్లో పోషణార్థం గడవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మేము వైద్యం చేయించుకోవాలన్నా మా ఇంట్లో పిల్లలకు స్కూల్కి వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బందులు పడుతున్నారు. 5 నెలలు బట్టి జీతాలు లేక మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. రవాణా శాఖ నిబంధనలను అతిక్రమిస్తున్న 46 ఆటోలపై రవాణా శాఖ అధికారులు కొరడా జులిపించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రవాణా శాఖ నిబంధనలను పాటించని 46 ఆటోలపై కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ ఇన్స్పెక్టర్ ప్రసాద్ వెల్లడించారు. జిల్లా కేంద్రం భీమవరంలో పలు ఆటోలను ఆయన తనిఖీ చేశారు. ఆటోల్లో స్కూల్ విద్యార్థుల నిబంధనలకు విరుద్ధంగా ఎక్కించుకోవడంపై రవాణా శాఖ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థులను కేవలం 6గురిని మాత్రమే ఆటోలో ఎక్కించుకోవాలని తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు. ఆటో డ్రైవర్లు ఎప్పటికైనా తమ పద్ధతులను మార్చుకుని రవాణా శాఖ నిబంధనల మేరకు నడుచుకోవాలని ఇన్స్పెక్టర్ కోరారు. జిల్లా కలెక్టర్ మరియు డిటిఓ గారి ఆదేశాల ప్రకారం స్కూల్ పిల్లల్లో ఆటోల్లో స్కూల్ పిల్లలు ఎక్సెస్ తీసుకెళ్తాం గురించి స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. మొత్తం భీమవరం జిల్లా అంతా ఇక్కడ భీమవరంలో 3 బృందాలుగా విడిపోయి చెకింగ్ చేస్తున్నాము. చిన్న పిల్లలకైతే ఆటోలకైతే 12 సంవత్సరాల వారు 6 వరకు ఎక్కించుకోవచ్చండి. దానికన్నా ఎక్కువ ఉన్న వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేస్తూ అలాగే మరి ఒక ఫిట్నెస్ దాంతోపాటుగా ఇన్సూరెన్స్ అన్ని పత్రాలు కరెక్ట్గా ఉండలేదు వెరిఫై చేసి వాళ్ళు కేసు రాయడం జరుగుతుందండి. కేసు రాసి వాళ్ళకి రేపు ఆఫీసు పిలిచాము. పేరెంట్స్ కూడా చెప్పమన్నాము. 6 స్టూడెంట్స్ కన్నా ఎక్కువ 12 years వాళ్ళు ఉండకూడదు అని చెప్పేసి కేసు రాయడం జరుగుతుంది.